చెప్పరా. అరే మా నాన్న నా కోసం సంబంధం చూశాడు రా. అదే అమ్మాయి మా నాన్న వాళ్ళ బాస్ విక్రమ్ రెడ్డి కూతురట. అవునా? ఒకసారి అమ్మాయి డేటా బయోడేటా స్కాన్ చేసి అర్జెంట్ గా ఇంటికి వచ్చాయి. ఓకేరా, బాయ్ బాయ్. బినామీ కొడుకు కాదు తెలియాలంటే డాడీని అడగాల్సిందే. పద తన దగ్గర క్లారిటీ తీసుకుందాం. హలో డాడ్. హాయ్ బేబీ. హాయ్. హలో అంకుల్. హాయ్ ప్రయాగ. హౌ ఆర్ యు? I'm fine. హౌ వాస్ యువర్ షాపింగ్? It was great. ఓకే. అంకుల్ అప్పుడేదో అన్నారు దీనికి పెళ్లి వరుడు అని. అండమే కాదమ్మా, చూశాను కూడా. హా? ఏంటి నువ్వు చూస్తావా? హ్యావ్ ఎ లుక్. హే అతనే అతనే. He's the same guy. Oh yeah, yes. Yeah, okay, done. Thanks dad. Coincidence. అయ్యో అమ్మాయి గారికి ఇతనా? అవునే, వాళ్ళ నాన్న నా స్థిరాస్తి కాపాడాడు, వీడు నా చెరాస్తిని కాపాడతాడు. చరాస్తి కాదు, చెంచల. చూడు, పని మనిషివి పని మనిషిలా పడుండు, అమ్మాయికి తల్లిలా బిహేవ్ చేయకు. గెట్ అవుట్. చూడు మామా, ఇందు మూలంగా తెలియజేయనదేమనగా 9 years కి 9mm పిస్టల్ తో నర్సును కాల్చిందంట. 18 years కి తన కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ చేశాడని కుక్కను కాల్చినట్టు కాల్చింది. ఇప్పుడు తనకి 27 years. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ప్రతి 9 years కి ఒకసారి ఎవరినో ఒకరిని కాల్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఎవరిని కాలుస్తుందో అన్నదే $1 million క్వశ్చన్. అంతమందిని కాలుస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందిరా? ఓర బాబు, వాళ్ళ బాబుకున్న పవరు, పలుకుబడి, ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా లేదు. అయినా ఇప్పుడు తేలాల్సింది అది కాదు, అమ్మాయిని కరెక్టా కాదా అని. ఆ సంగతి నేను తెలుసుకుంటాను గాని అసలు ఆ అమ్మాయికి నేర చరిత్ర ఉందని నీకెవర్రా చెప్పారు? స్వయంవద వాళ్ళ ఇంటి పక్కన పింకీ శాస్త్రి వాళ్ళ బ్రదర్ పింగని శాస్త్రి అని ఇద్దరు నా ఫ్రెండ్స్ ఉన్నారు అంకుల్. వాళ్ళు చెప్పారు నాకు. ఆ పింకీ శాస్త్రికి పెంగాడి శాస్త్రికి నీకేమిట్రా సంబంధం? ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంకుల్. ఫేస్బుక్ సంబంధంతో మానవ సంబంధాలు దెబ్బతింటేరా వెధవా. అరే నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఆ పిల్ల దొరికింది, అదో పెద్ద కటౌట్. నా మాట విను, ఈ వెధవ మాట వినమాకు. నువ్వు వెళ్ళి ఆ పిల్ల బర్త్డే విషయం చెప్పిరా పో.